ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశమును బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాము. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 25వ వచనము నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాము. విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను, ఎగతాళి కలుగునట్టు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. లేవీలు మోషే మాట చెప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మలను స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో కనిపెడుతూ ఉన్నాము. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థన చేస్తూ మమ్ములను మీకు సమర్పించుకుంటూ ఉన్నాము. మీ కృప చూపించండి. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై విల్ బీ డన్, నీ చిత్తము నెరవేర్చబడునుగాక అనే ఈ సిరీస్లో ప్రియులారా, మోషే జీవితానికి సంబంధించినటువంటి కొన్ని సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, గడిచిన 2 వారాల నుండి మోషే కొండ మీదకు వెళ్ళి దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉండినప్పుడు ఆయన తడువు చేయుట చూసి ఇశ్రాయేలీలు ఒక పోత దూడను చేసుకొని ఆ పోత దూడకు నమస్కారం చేసినట్లుగా, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను తీసుకొని వచ్చిన నీ దేవుడు ఈయనే అని చెప్పి పోత దూడకు నమస్కారం చేయుటను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. దేవుని సేవకుడు ఆలస్యమైనప్పుడు కనిపెట్టి ఉండాలి. కానీ వారి కొరకు ఒక పోత దూడను చేసుకోవడము చాలా ప్రమాదకరమైన సంగతి, చాలా భయంకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఈ దినం కూడా ఆ సందర్భాన్ని మరొకసారి మనము ప్రస్తావించుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొండ దిగువన ఇశ్రాయేలు ప్రజలు పోత దూడను చేసుకొని
పోత దూడకు నమస్కారం చేయుట దేవుడు చూసి దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, మోషే, నీ ప్రజలు పాపం చేశారు, ఇదిగో వారు త్వరగా త్రోవ తప్పిపోయి వారి కొరకు ఒక పోత దూడను చేసుకున్నారు, నీవు త్వరగా దిగి వెళ్ళని చెప్పి మోషేతో చెప్పినప్పుడు మోషే త్వరపడి దిగి వచ్చినప్పుడు ప్రియులారా అక్కడ ఉన్న సందర్భాన్ని చూసి ఎంతో నొచ్చుకున్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. 25వ వచనం ఒక్కసారి చదువుదాము. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. ప్రియులారా, గడిచిన వారములో మనం చెప్పుకున్నాము, వారు పోత దూడను తయారు చేసుకోవడం మాత్రమే కాదు, దేవుని భయం వారిలో లేదు, భక్తి లేదు, వారికి నచ్చినట్లుగా ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వారు ప్రయాసపడుతూ ఉన్నారు, కానీ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. ప్రియులారా, చాలా స్పష్టంగా దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. పోత దూడను చేసుకున్నారు. పోత దూడను చేసుకున్న తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్లు వారు జీవించడానికి, వారు తినుటకును త్రాడుటకును ఆడుటకును లేచిరి అని మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి. ఇక్కడ 2 విషయాలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒకటి, వారు విచ్చలవిడిగా తిరగటానికి కారణం ఏంటంటే వారి మీద సెకండ్ లైన్ లీడర్షిప్ ఉన్నటువంటి అహరోను హూరులు వారి బాధ్యతను వారు సరిగ్గా నిర్వర్తించలేదు. మోషే కొండ మీదకు వెళ్ళాడు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆయన కొండ దిగి వచ్చే లోపు ఆ ప్రజలను చూసుకోవటానికి అహరోను హూరులకు బాధ్యత ఇవ్వబడింది. ఒక్కసారి చదువుదాం చూడండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 14వ వచనం. అతడు పెద్దలను చూసి, నేను మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సేవకుడు ఒక ఆనబెట్టి వెళ్ళాడు. నేను దేవుని యొద్దకు వెళ్తూ ఉన్నాను, దేవుని ప్రత్యక్షత పొందుకోవడానికి వెళ్తూ ఉన్నాను, దేవునితో సహవాసం చేయడానికి వెళుతూ ఉన్నాను, దేవునితో మాట్లాడడానికి నేను వెళ్తూ ఉన్నాను, నేను వచ్చేంత వరకు ఈ ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి అహరోను హూరులకు ఆ బాధ్యత అప్పగిస్తే, ప్రియులారా, వారు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేదు. ప్రియులారా, అనుకుందాము, వారి పాపాన్ని బట్టి, వారి దురాలోచన బట్టి, వారి దుష్టబుద్ధిని బట్టి ఇశ్రాయేలీలు మా కొరకు ఒక పోత దూడను చెయ్యి అని అడిగినప్పుడు, లేదా ఇశ్రాయేలీలు మమ్మల్ని నడిపించేటువంటి ఒక దేవతను మా కొరకు తయారు చేయాలి అని అన్నప్పుడు సెకండ్ లైన్ లీడర్షిప్లో ఉన్నటువంటి అహరోను హూరులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు పెద్దలు, వారు అది కాదు, మోషే మనకు ఆ మాట చెప్పలేదు, మోషే వచ్చినంత వరకు మనము ఆగుదాము, దైవ సేవకుడు వచ్చినంత వరకు మనం ఆగి ఆలోచించి అప్పుడు ఏదైనా చేద్దామని చెప్పాల్సినటువంటి ఆ సెకండ్ లైన్ లీడర్షిప్ ఫెయిల్ అయ్యింది. వింటున్నారు నా మాట? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో కూడా సంఘాల్లో సంఘ బాధ్యతలు నిర్వర్తించడానికి సంఘ పెద్దలుగా ఉన్నవారు బాధ్యతను తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వి ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్, వి ఆల్ ఆర్ అకౌంటబుల్. మనమందరము బాధ్యత వహించాలి, మనమందరము లెక్క అప్పగించాలి. నాకేముందులే,
నేను ఆదివారం పూట వెళ్ళి వచ్చేస్తాను, ఇంకా నాకు సంఘంతో సంబంధం లేదు అనుకున్నట్లయితే ప్రియులారా, అది సంఘానికి క్షేమకరమైనది కాదు. నేను బాధ్యత వహించాలి, నేను ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, వాక్యాన్ని చదవాలి, సంఘములో నాకు అప్పగించబడిన బాధ్యతలు నేను నిర్వర్తించాలని అందరూ బాధ్యత కలిగి ఉండాలి. ఎక్కడైతే రెస్పాన్సిబిలిటీ ఉండదో ప్రియులారా, అక్కడ సాతానుని దూరి పాపము చేయటానికి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకే ప్రియులారా, నేను ఎప్పుడు సంఘాన్ని కోరుతూ ఉన్నాను, రెస్పాన్సిబుల్గా మనం ఉందాము, రెస్పాన్సిబిలిటీని మనము కలిగి ఉందాము. ఎందుకంటే సంఘము అంటే మనకు అందులో బాధ్యత ఉంది, సంఘము అంటే మనం అందులో భాగమై ఉన్నాము కనుక మనకు బాధ్యత ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా రెండవ సంగతి ఏంటంటే, ఈ ప్రజలు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు. వారు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి అని మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, విచ్చలవిడితనము, విచ్చలవిడితనము అంటే విపరీతమైన స్వేచ్ఛ. విచ్చలవిడితనము అంటే హద్దులు మీరిపోయినటువంటి స్వేచ్ఛ. ప్రియులారా, పిల్లవాడు సెల్ ఫోన్తో ఆడుతూ ఉంటే నువ్వు ఎక్కువ సెల్ ఫోన్ చూడొద్దు, చదువుకో అంటే వాడికి కోపం వస్తుంది. రాత్రిపూట ఎందుకు నువ్వు ఎక్కువసేపు మెలకువతో ఉంటావు, తొందరగా పండుకొని ఉదయాన త్వరగా లేవు అని అంటే వాడికి కోపం. నీకెందుకు తక్కువ మార్కులు వచ్చాయి, ఇంకా చక్కగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవచ్చు కదా అంటే వాడికి కోపం. అమ్మ, నువ్వు కాలేజీకి వెళ్ళి వస్తూ ఉన్నావు, ఎందుకు ఆలస్యంగా వస్తూ ఉన్నావంటే ఆమెకు కోపం. అమ్మ, మనకున్నటువంటి ఆదాయం తక్కువ, మన ఆదాయానికి తగినట్లుగా మనం జీవించాలి, ఖర్చులు తగ్గించమ్మా అంటే భార్యకు కోపం. ఏమండి, మీరు ఆ విధంగా ఎక్కువ ఖర్చులు పెడితే మన కుటుంబం ఏ విధంగా నడుస్తుంది, కుటుంబ జీవితంలో మీరు కూడా ఎంతో సహకరించాలి కదా అని భార్య భర్తకు చెప్తే భర్తకు కోపం. ప్రియులారా, ఆలస్యంగా రావద్దు, సమయానికే దేవుని సన్నిధికి రండి, దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి ఆరాధించండి అంటే సంఘ సభ్యులకు కోపం. ప్రియులారా, ఈ కోపానికి కారణం ఏంటంటే విచ్చలవిడితనం, విపరీతమైన స్వేచ్ఛ. ప్రియులారా, విపరీతమైన స్వేచ్ఛ ప్రమాదకరమైనది. అనుకుందాము, అమ్మా మీరు ఎప్పుడు వస్తే అప్పుడు రండి, ఎప్పుడు నచ్చితే అప్పుడు వెళ్ళిపోండి అంటే పాస్టర్ గారు మంచోడు అవుతాడు. అమ్మా మీరు పలానా విషయాన్ని దిద్దుకోవాలి, పలానా విషయంలో వెలుతుగా ఉన్నారంటే దైవ సేవకుడు నచ్చడు. ప్రియులారా, విచ్చలవిడితనం అనేది క్రైస్తవ జీవితంలో ప్రమాదకరమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకుడు ప్రజలను చూస్తూ ఉండినప్పుడు వారు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. అంటే ఒక కట్టు లేకుండగా, ఒక క్రమము లేకుండగా, ఒక పద్ధతి లేకుండగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియులారా, అటువంటి ప్రవర్తన ప్రమాదకరమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, దేవుడు ఎప్పుడూ కూడా మనలను ఒక హైరార్కీ క్రింద ఉంచుతూ ఉంటాడు. సంగమా, నీకు శిరస్సు క్రీస్తు. భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడవలసి ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించవలసి ఉన్నది. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయత చూపించవలసి ఉన్నది. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపవద్దు. యజమానులారా, మీ దగ్గర పనిచేసే వారిని సక్రమంగా మంచిగా మీరు చూసుకోవాలి. అలాగే పనివారులారా, మీ యజమానుల దగ్గర మంచి ప్రవర్తన కలిగి మీరు ఉండాలి. ఒక క్రమాన్ని దేవుడు పెడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనుష్యుని నిర్మించిన తర్వాత ఒక హైరార్కీ, ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమాన్ని మనం పాటించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
క్రమాన్ని పాటించకపోయినట్లయితే మనము కట్టడి లేక జీవిస్తూ ఉన్నామని, లేదా విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నామని అర్థము. ప్రియులారా, అన్యులకైతే అది చెల్లుబాటు అవుతుంది, కానీ సంఘములో విచ్చలవిడితనం అనేది పనికిరాదు. ఒక క్రమము, ఒక పద్ధతి ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 26వ వచనాన్ని చదువుదాము. అందుకు మోషే పాలేము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. వీలారా, పాత నిబంధన కాలంలో కొన్ని సందర్భాలు దేవుడు ఎందుకు ఆ విధముగా ప్రజలకు తీర్పు తీర్చాడో కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. వారు దేవునికి యాజకులుగా ఉండవలసిన వారు దూడకు యాజకులయ్యారు. దేవుని యొక్క కోపము వారి మీదకు వచ్చింది. ప్రియులారా, ఎప్పుడూ కూడా బైబిల్లో ఒక నియమం ఉంది, జ్ఞాపకం పెట్టుకోనండి. మారు మనస్సు పొంది పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు పాపాన్ని క్షమిస్తాడు, కానీ పాపము యొక్క పర్యవసానం అనేది ఎప్పుడు ఉంటుంది. సిన్ ఈజ్ ఫర్గివెన్, బట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ రిమైన్. ప్రియులారా, వారు పాపం చేశారు. ఆ పాపానికి తగిన పర్యవసానాన్ని వారు తప్పక అనుభవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మంచి ఉదాహరణ, దావీదు దేవుని ఎదుట పాపం చేశాడు. ప్రియులారా, వ్యభిచారం అనే పాపం చేశాడు, నరహత్య అనే పాపం చేశాడు, గర్వం అనే పాపం చేశాడు. ప్రియులారా, ఆయన మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి తన పాపాన్ని ఎరిగి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు కనుక ఆయన పాపము క్షమించబడింది. కానీ దాని పర్యవసానాన్ని ఆయన అనుభవించాడు. నా మాట మీకు అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. మరొకసారి చెప్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకునండి. మన కాలికి ఒక ముళ్ళు గుచ్చింది అనుకోండి, ముళ్ళు తీసివేయబడుతుంది, కానీ ఆ నొప్పి మాత్రము ఉంటుంది. పాపము చేసినప్పుడు, పశ్చాత్తాప పడినప్పుడు, లేదా ఆ మనుష్యుల కొరకు మరొకరు ఎవరైనా ప్రాయశ్చిత్తము చేసినప్పుడు ఆ పాపము క్షమించబడుతుంది, కానీ పాపము యొక్క పర్యవసానం అనేది ఎప్పుడు ఉంటుంది. దాన్ని అనుభవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యములో ఒక మాట ఉంది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏ విత్తనమైతే వేస్తాడో ఆ పంటనే కోస్తారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ పాపమనే విత్తనాన్ని వేశారు, విగ్రహారాధన అనే విత్తనాన్ని వేశారు. ఆ పాపానికి తగిన పర్యవసానాన్ని వారు అనుభవించాలి. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితం ఒక లీడర్స్ కాన్ఫరెన్స్కి నేను వెళ్ళాను. ఆ లీడర్స్ కాన్ఫరెన్స్లో వాక్యం చెప్తున్న ఆ దైవజనుడు ఒక యాపిల్ పండును తీసుకొని వచ్చి చూపించాడు. ఈ యాపిల్ పండు చూడడానికి బాగా ఉంది, కానీ ఆ యాపిల్ పండులో ఒక చిన్న భాగము పాడైపోయి ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రిప్రజెంటేటివ్స్ అందరికీ ఆయన అడిగాడు, ఏం చెయ్యాలి? యాపిల్ పండు బాగుంది,
కానీ ఆ యాపిల్ పండు పై భాగాన చిన్న భాగము చెడిపోయి ఉంది, కుళ్ళిపోయి ఉంది. ఇట్స్ ఎ రాటన్ యాపిల్. ఏం చెయ్యాలి అని అడిగాడు. ప్రియులారా, చివరికి తేలినటువంటి ఫలితార్థం ఏంటంటే ఆ కుళ్ళిన భాగాన్ని తీసివేసి ఆ యాపిల్ని భద్రపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుళ్ళిన భాగాన్ని తీసివేయాలి, లేకపోతే ఆ కుళ్ళిన భాగము మిగతా పండు అంతటికి వ్యాపించి పూర్తిగా ఆ యాపిల్ పండు చెడిపోతూ ఉంది. ప్రియులారా, దేవుడు కూడా అదే ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి పోత విగ్రహాన్ని చేసి దేవునికి ఆపాదించాల్సినటువంటి ఆ మహిమను ఘనతను పోత పోసిన విగ్రహానికి ఆపాదిస్తూ ఉండినప్పుడు దానికి కారణమైన వారిని తీసేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ లేవీయులతో అంటూ ఉన్నాడు. 27వ వచనం ఒకసారి చదువుదాము. అతడు వారిని చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగువానిని చంపవలనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు తీసుకున్న నిర్ణయము కఠినమనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు తీసుకున్న నిర్ణయము బాధ అనిపిస్తూ ఉంటుంది, లేదా బాధాకరంగా ఉంటుంది. కానీ దేవుడు ఏదైతే కృళ్ళిపోయిందో, ఏదైతే చెడిపోయిందో దానిని తొలగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మన జీవితాల్లో ఏదైతే దేవునికి ఆయాసకరమైనది ఉందో దానిని తొలగించి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని తన కొరకై నిలుపుకుంటూ ఉంటాడు. కనుక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. మోషే చెప్తున్న మాట, యెహోవా పక్షముగా ఉన్నవారు నా యొద్దకు రండి. ప్రియులారా, స్పష్టంగా ఒక మాట, దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోతదూడను చేసుకున్న వారు ఒకవైపునున్నారు. మోషే అడుగుతూ ఉన్నాడు, నిర్ణయించుకొనండి, మీరు యెహోవా పక్షాన ఉంటారా లేక అవిధేయత చూపించినటువంటి వారి పక్షాన ఉంటారా? ప్రియులారా, ఇటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మరికొన్ని ఉన్నాయి. మచ్చుకి మనం చూద్దాము. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో నది అద్దరును మీ పితరులు సేవించిన అమ్మోనీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరను సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ ప్రమాణము చేయిస్తా ఉన్నాడు. దేవుడు ఇంతవరకు మనల్ని తీసుకొని వచ్చి వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. మంచిది,
ఎవరిని సేవిస్తారో మీరే నిర్ణయించుకునండి. కానీ నేను నా ఇంటివారు యెహోవాను సేవిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా పక్షములో ఉంటారా లేదా తిరుగుబాటు చేసిన వారి పక్షముగా ఉంటారా? నిర్ణయించుకోవలసిన అవసరము ఉంది. ప్రవక్త అయిన ఏలియా కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఈ సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరూ దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. ఎన్నాళ్ళు మట్టుకు మీరు ద్విమనస్కులై ఉంటారు? యెహోవా దేవుడని మీరు నమ్మితే ఆయన వెంబడించండి, లేదు బయలే దేవుడని మీరు నమ్మితే వాడిని వెంబడించండి. ప్రియులారా, నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో కూడా మోషే చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాడు, మీరు యెహోవా పక్షమున ఉంటారా లేక తిరుగుబాటు చేసిన వారి పక్షములో ఉంటారా? మీరు యెహోవా పక్షములో ఉంటే నా యొద్దకు రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మోషే ఆ విధముగా ప్రకటించాడో లేవీయులు ఆయన దగ్గరకు వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, లేవీయులు యెహోవా పక్షమున మోషే దగ్గరకు రావడము సాధారణమైన సంగతి కాదు. యెహోవా పక్షములో ఉండాలి అంటే, మోషే పక్షముగా ఉండాలి అంటే తన సొంత సహోదరులను, తన చెలికానును, తన కుమారులను సంహరించే ధైర్యం వారికి ఉండాలా? చెయ్యగలరా ఆ పని? అయ్యా చెయ్యగలరా? ప్రియులారా, పాత నిబంధన కాలంలో దేవుడు అంత కఠినముగా ప్రవర్తించాడు. ఎందుకంటే మలినమైనది, చేదైనది వారి మధ్యలో ఉండకూడదు. అవిధేయత వారి మధ్యలో ఉండకూడదు. ఉన్న అవిధేయతను తొలగించాలని నా పక్షాన ఉన్నవారు, యెహోవా పక్షాన ఉన్నవారు, దేవుని సేవకుని పక్షముగా ఉన్నవారు మీరు రావాలి. కానీ మీరు రావాలంటే ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏం చెయ్యాలి? 27వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాము, అతడు వారిని చూసి, మీలో ప్రతివాడును తన కత్తిని తన నడుము కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుడు, ప్రతివాడు తన చెలికాని, ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలెను. చేదైనది తీసివేయబడాలి అంటే అంత కఠినముగా ఉండాలి. నో కాంప్రమైజ్. పాత నిబంధన కాలంలో దేవుడు రాజీ పడలేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని పక్షాన ఉండాలి అంటే, దేవుని సేవకుని పక్షాన ఉండాలి అంటే సమర్పణ కావాలి. అప్పుడు లేవీయులు సమర్పించుకొని యెహోవా పక్షాన ఉండటానికి వారు దేవుని వైపుకు వచ్చారు. దేవుని వైపుకు వచ్చారంటే అర్థం ఏంటంటే తన సహోదరులను, తన చెలికాలను చంపడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా, దేవుని పక్షాన ఉండాలి అంటే లేదా దేవునిని సేవించాలి అంటే గొప్ప సమర్పణ ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 39 వరకు. నేను భూమి మీదకి
సమాధానమును పంపవచ్చునని తలంచుకుడి. ఖడ్గమనే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఒక మనుష్యునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వెంబడించాలి అని అనుకుంటూ ఉన్నావా? దేవుని పక్షాన ఉండాలి అనుకుంటూ ఉన్నావా? దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. దేవుని కంటే దేనిని నువ్వు ప్రేమించకూడదు. ప్రియులారా, దేవుణ్ణి సేవించాలి అంటే ఈ ప్రేమానురాగాలు ఉండకూడదు. దేవుణ్ణి సేవించాలి అంటే సమర్పించుకోవాలి. ప్రేమానురాగాలకి మనం చోటిచ్చాము అంటే, లేదా దేవుని కంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినా, నీ భార్యే కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, ప్రియులారా, నీవు సేవకు పనికిరావు, నీవు దేవునితో ఉండలేవు. దేవుణ్ణి వెంబడిస్తావా? దేవుని పక్షాన ఉంటావా? ప్రేమ అనురాగాలకి బంధుత్వాలకి అక్కడ చోటు ఉండకూడదు. ఇంతకీ నీవు ఎవరి పక్షాన ఉంటావు? దేవుని పక్షాన ఉంటావా? అవిధేయత చూపించిన వారి పక్షంలో ఉంటావా? తిరుగుబాటు చేసిన వారి పక్షంలో ఉంటావా? లేదా దేవుని వైపు ఉంటావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేవీయులు సమర్పించుకొని తమ సహోదరులను, తమ కుమారులను, తమ చెలికారిని చంపడానికి కూడా వెనుతీయలేదు దేవుని కొరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు చూసుకుందాము. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తమ ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేవుని పక్షాన నువ్వు ఉండాలనుకుంటూ ఉన్నావా? దేవునికి శిష్యునిగా ఉండాలి అనుకుంటూ ఉన్నావా? కండిషన్ ఉంది ఇక్కడ. నీ తండ్రినైనను, నీ తల్లినైనను, నీ భార్యనైనను, నీ పిల్లలనైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే యు ఆర్ డిస్క్వాలిఫైడ్ టు బి ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువారికి శిష్యుడిగా ఉండటానికి అనర్హుడవు. అయితే మనకు కుటుంబాలు వద్దా? భర్తలకు భార్యలు వద్దా? భార్యలకు భర్తలు వద్దా? తల్లిదండ్రులకు పిల్లలు వద్దా? పిల్లలకు తల్లిదండ్రులు వద్దా? ప్రియులారా, దేవుని వాక్యం ఆ విధముగా బోధించటం లేదు. దేవుని వాక్యం ఏమని బోధిస్తూ ఉందంటే, వీటన్నిటికంటే మొదట దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు దేవుని పక్షాన ఉండాలి అంటే కాంప్రమైజ్ లేనటువంటి సమర్పణ, డెడికేషన్ నీకు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లేవీయులు తమ సహోదరులను, తమ చెలికాండ్రిని, తన కుమారులను చంపడానికి కూడా వెనుతీయలేదు గనుక లేవీయులు దేవునికి యాజకులయ్యారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఇశ్రాయేలు ప్రజలందరూ 12 గోత్రముల వారు దేవునికి యాజకులు అవ్వాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనములో ఆ సంగతి మనం చదివాము. దేవుడు అంటూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, నేను మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాను, ప్రజలందరిలో నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు మీరు రాజులైన యాజక సమూహముగా ఉండటానికి. అది ఇశ్రాయేలీయుల పట్ల దేవుని యొక్క చిత్తము. కానీ వారు దేవునికి యాజకులు అవ్వడానికి ముందు దూడకు యాజకులు అయ్యారు గనుక దేవుని పక్షముగా ఉన్నవారిని దేవుడు యాజకులుగా చేశాడు. ప్రియులారా, నిర్గమకాండము 32వ అధ్యాయము నుండి లేవీయులు దేవునికి యాజకులయ్యారు. ప్రియులారా, మిగతా 11 గోత్రాల వారు ఆ ధన్యతను కోల్పోయారు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఎంత స్పష్టంగా ఉందో గమనించాలని మనము చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనమందరము ఆయనకు యాజకులం అవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కానీ దేవుని పక్షముగా ఉండటానికి మనం ఇష్టపడదామా? దేవుని పక్షముగా ఉండాలి అంటే సమర్పణ ఉండాలి. బాంధవ్యాలు ఉండకూడదు, అనురాగాలు ఉండకూడదు, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఆయన కంటే దేనిని ఎక్కువగా ప్రేమించినా ఆయన శిష్యులము కాలేమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సమర్పణ ఉంటే మాత్రమే దేవుణ్ణి మనం వెంబడించగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ ధన్యతను, ఆ ఆధిక్యతను లేవీయులు పొందుకున్నారు కనుక లేవీయులు దేవునికి యాజకులయ్యారు. ఒక మంచి సందర్భాన్ని చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని రాబడినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి ఇంటి వారు బలి అర్పించి ఆ కోడి యొక్క రక్తాన్ని గుమ్మములకు చమరాలి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు లేవీయులు బలి అర్పించాలి అని చెప్పలా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి యాజకులనేది దేవుని యొక్క ఉద్దేశము. కానీ ఆ ఉద్దేశాన్ని వారు కోల్పోయారు, దూడకు యాజకులయ్యారు కనుక నిర్గమకాండము 32వ అధ్యాయము నుండి లేవీయులు దేవునికి యాజకులు అవడం మనం చూస్తూ ఉన్నాము. లేదా వారు పోత దూడ చేసుకున్న తరువాత లేవీయులు దేవునికి యాజకులు అవటం మనం చూస్తూ ఉన్నాము. ఆ ధన్యత లేవీయులకు దక్కింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సాధారణమైన సంగతి, నీవు సమర్పించుకుంటావా, ఆ ధన్యతను నువ్వు పొందుకుంటావు. నీవు సమర్పించుకోలేకపోయినట్లయితే ఆ ధన్యత నీకు ఉండదు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చదివి మన మాటలు ముగించుకుందాము. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనము. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడైన మోషే. ఎంత జరిగినా 3000 మంది ఆ రోజు కూలినా
మరలా తిరిగి మోషే దేవుని యొద్దకు వెళ్ళి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో అంటూ ఉన్నాడు, ఒకవేళ నేను దేవుని యొద్దకు వెళ్ళి మీ కొరకు నేను ప్రాయశ్చిత్తము చేయగలనేమో అని చెప్పి కొండ మీదకు వెళ్ళి దేవుని యొద్దకు వెళ్ళి మోకరించి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేసి మోషే చెప్తున్నటువంటి మాట, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. ప్రియులారా, మోషేలో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఇది. గడిచిన వారములో మనం చదువుకున్నాము, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడైన మోషే అడ్డుపడెను. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేయుదునెను. అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడెను. అది మోషే. ఎవరైనా మోషే ఎటువంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన స్వభావం ఏంటి అని అడిగితే చెప్పండి, మోషే దేవునికి మనుషులకి మధ్య అడ్డుపడేవాడు. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క తీర్పు ప్రజల మీదకు వచ్చినప్పుడు అడ్డుపడి, మంచి మాట గడిచిన వారంలో చెప్పాను కానీ మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, అడ్డుపడిన వారు, విజ్ఞాపన చేసేవారు, ప్రజల కొరకు ప్రాయశ్చిత్తము చేసేవారు దేవునికి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే అంటూ ఉన్నాడు, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. మోషే లాంటి వ్యక్తి మాత్రమే ఆ విధముగా చెప్పగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రజలను నువ్వు క్షమించకపోయినట్లయితే, ఈ ప్రజలను నీవు వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళ్ళకపోయినట్లయితే, తండ్రి నీవు రాసిన నీ జీవ గ్రంథములోని నా పేరు తొలగించే. నిస్వార్థమైన విజ్ఞాపన. ప్రియులారా, నిస్వార్థమైన ప్రార్థన. దేవునికి మనుషులకి మధ్యలో అడ్డుపడడం అంటే అదే. బద్దలైన సందులలో నిలువబడ్డం అంటే అదే. ప్రియులారా, అటువంటి వారు దేవునికి కావాలి. మోషే ఆ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ప్రత్యుత్తరము 33వ వచనము. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసునో వాని నా గ్రంథము నుంచి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. ప్రియులారా, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడో. ఎవరి పాపాన్ని బట్టి వారికి నేను తీర్పు తీరుస్తాను. ఎవరైతే పాపం చేశారో వారి పేరును జీవ గ్రంథములోంచి తీసివేస్తాను, తుడుపు పెడతాను. కానీ నీవు ఈ ప్రజలను తోడుకొని వెళ్ళు. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదనని మోషేతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు పాపానికి వారే ఉత్తరవాదులు.
ఎవరు పాపం చేస్తే వారు పర్యవసానాన్ని అనుభవిస్తారు. మనుషులు కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేము ప్రియులారా. కనుక దేవుని ఎదుట యథార్థముగా జీవించడానికి మనము తీర్మానం చేసుకుందాము. దేవుని చిత్తము, దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశము జరిగించడానికి మనము తీర్మానం తీసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, దేవుడు పాపాన్ని క్షమిస్తాడు. పాపానికి ప్రాయశ్చిత్తము దేవుడు జరిగిస్తాడు. కానీ పాపం యొక్క పర్యవసానాన్ని మనము అనుభవించాల్సిందే. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, ఎంతో స్పష్టంగా దేవుని మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఆయన జీవ గ్రంథములో మన పేరు ఉంది. అది తుడుపు పెట్టబడకుండా, దేవునికి అవిధేయులు కాకుండా దేవునికి విధేయత చూపెడుతూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవుని కృపలో ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, మా పాపాన్ని నువ్వు క్షమిస్తూ ఉన్నావు. మీ కుమారుని యొక్క రక్తములో మమ్ములను కడిగి శుద్ధీకరిస్తూ ఉన్నావు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. అయితే ప్రభువా, మా పాపానికి పర్యవసానము మేము అనుభవించాల్సిందే. మమ్ములను క్షమించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సమర్పణ కలిగి నీ పక్షాన, నీ సేవకుని పక్షాన నిలవబడుటకు మాకు నేర్పించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీరే పొందుకొనుమని, మీ చిత్తాన్ని మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చుమని మమ్మల్ని మరొకసారి మీ చేతులకు అర్పించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్.